వాళ్ళకి పుత్ర సంతానం కలుగు సమయం ఆసన్నమైనది. సుగుణ గర్భము దాల్చిన వెలసింది శ్రీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కొలయను గ్రామము మచ్చన వెలసింది 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 శ్రీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కొలయను గ్రామము మచ్చన వెలసింది వెలసింది వెలసింది. పాదము గ్రామంలో రామయ్యల సుగుణమ్మల కొడుకున నిధాను పాదము గ్రామంలో రామయ్యల సుగుణమ్మల కొడుకు నలుగురి అన్నల తోడబుట్టిన రగంటి వారి పంచమకాలు దొడొక్క దేవత అమ్మంగో ఆదిశక్తి వెలసింది. శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కులయను గ్రామము మచ్చన వెలసింది వెలసింది వెలసింది. అడుగు వాళ్ళకి పుత్ర సంతానం జరిగిన ప్రథమ సంతానముగా మూర్తి మూర్తి ప్రథమ సంతానం మూర్తి. వ్యాపారమందు విరవడిలోన చదువుల యందు నడవడిలోన వ్యాపారమందు విరవడిలోన చదువుల యందు నడవడిలోన చెరువుల బాధల్లోన వారి పంటల ఆదంలోన నేనున్నానని తాటి చెప్పుతూ దేవత అడుగు. ద్వితీయ సంతానం లింగనాథ్ లింగనాథ్ లింగనాథ్. అదిగో ప్రథమ సంతానం మూర్తి, రెండవ సంతానం లింగనాథ్ లింగనాథ్. నిదాన పాటను గ్రామంలో రామయ్యల సుగుణమ్మల గడుపున నిదాన పాటను గ్రామంలో రామయ్యల సుగుణమ్మల గడుపున తోడబుట్టిన రగంటి వారి పంచమకాలు లోకొక్క దేవత అమ్మంగో ఆదిశక్తిగా వెలసింది. శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కులయను గ్రామం వచ్చన వెలసింది వెలసింది. వారి యజ్ఞ ఫలితముగా మూడవ సంతానం కలిగింది. మూడవ సంతానం వెంకటేష్ వెంకటేష్ వెంకటేష్. గుడ్డి వారిని దారి చూపుతూ కుంటి వారిని ఆదరించుతూ గుడ్డి వారిని దారి చూపుతూ కుంటి వారిని ఆదరించు నలుగురి అన్నల తోడబుట్టిన రగంటి వారి పంచమకాలు ఒక్క దేవత అమ్మం కోరి ఆదిశక్తిగా వెలసిందయ్యా వెలసింది. శ్రీనీలం పాటి లక్ష్మీ చరిత్ర వెలసింది. అడిగో కులయను గ్రామం వచ్చన వెలసింది వెలసింది.
అడుగు అడుగు ముత్తుల కొడుకు, నాలుగో సంతానం నరసింహ. నరసింహ ప్రథమ సంతానం మూర్తి, ద్వితీయ సంతానం లింగనాథ్, మూడవ సంతానం వెంకటేష్, నాలుగో కుమారుడు ముత్తుల కొడుకు నరసింహ. నరసింహ నరసింహ అలా వాళ్ళు యజ్ఞమాచరించగా ఆ దేవుడు ప్రసాదించిన నలుగురు కొడుకులు కలిగారు. కానీ కానీ వాళ్ళు ఏదో బాధ, తెలియని బాధ. కానీ వారి ఇంట ఒక ఆడపిల్ల పుడితే బాగుంటుందని ఒకరినొకరు ఓదార్చుకుంటున్న సమయంలో ఆ ఊరి పెద్ద సలహా ఇచ్చినారు. రామయ్య గారు, సుగుణమ్మ గారు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు లాంటి నలుగురు సంతానం పుట్టారు కదా, ఇంకా ఏంటి విచారంగా ఉన్నారు? ఏమీ లేదండి, వారి మధ్య ఒక ఆడపిల్ల ఉంటే బాగుంటుంది కదా అని. అలాగా. నేను కాశీ, ప్రయాగ, ఋషికేశ్వరం యాత్రలు కావించి శ్రీశైలం కూడా పోయించానమ్మా. మీరు కూడా రేపు వచ్చే కార్తీక సోమవారం రోజు మీరు మన ఊళ్ళో ఉన్న వీరభద్రాలయంలో పూజ చేసుకొని అక్కడి నుంచి శ్రీశైల యాత్ర కావించి ఉదయాన్నే పాతాళగంగలో పవిత్రంగా స్నానం చేసి ఆ సూర్యుడికి నమస్కారం చేసుకొని మావంతనే శివయ్యకి బిల్వపత్రాలు వేసి అభిషేకం చేయించి ఆ తర్వాత బ్రహ్మరామదేవిని దర్శించుకొని పూజ చేస్తే సాక్షాత్ లక్ష్మీదేవి లాంటి అమ్మాయి పుట్టిందని మన పెద్దవాళ్ళు చెబుతున్నారు, మన పురాణాలు కూడా చెబుతున్నారు. రామయ్య గారు తప్పనిసరిగా బయట. సరేనండి, అలాగే. అలా రామయ్య గారు, సుగుణమ్మ గారు పెద్దల సలహా మేరకు శ్రీశైల యాత్ర గావించిన పిదప వారికి నలుగురు తోడ ఆడపిల్ల పుట్టు సమయం ఆసన్నమైంది. శ్రీశైల యాత్ర గావించారు. దేవి పార్వతి అదుగో ఆనాడు శిలానాథ మహర్షి శాపము వలన నువ్వు భూలోకం వెళ్ళు సమయం ఆసన్నమైనది. అదుగో యాగంటి వారి ఇంట లక్ష్మిగా వెలుగొందే సమయం ఆసన్నమైనది. వెళ్ళు, భూలోకము వెళ్ళు, భూలోకము వెళ్ళు, వెళ్ళు. అలా అనా నిదానం పాడను గ్రామంలో నా రామయ్య సుగుణమ్మల కడుపున నిదానం పాడను గ్రామంలో రామయ్యల సుగుణమ్మల కడుపు ఆదిశక్తిరా వరసుందయ్యా వరసుంది. అదిగో లక్ష్మి, అదిగో కన్నుల పంట నలుగురు తోడ లక్ష్మి ఆ ఇంట వెలసింది, ఆ ఇంట వెలసింది. అదిగో లక్ష్మి యాగంటి వారి ఇంట నలుగురు తోడ మహాలక్ష్మి ఆ ఇంట వెలసింది. కాలం గడుస్తూ ఉంది. రామయ్య గారి కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. వారితో పాటు లక్ష్మి కూడా పెరిగింది. అడుగో రామయ్య గారి నలుగురు కొడుకులు వస్తున్నారు. అడుగో పెద్ద కొడుకు మూర్తి, మూర్తి, మూర్తి. రెండవ కొడుకు లింగనాథ్, లింగనాథ్. మూడవ కుమారుడు వెంకటేష్,
వెంకటేష్ ముద్దుల కొడుకు, నాలుగు కుమారుడు నరసింహ. నరసింహ తమ్ముళ్ళు, చెప్పన్నయ్యా. నాన్నగారు ఏం చెప్పారు? అయినా మీరు ఈ టయానికి లెగిస్తే ఎట్లా? ఇవాళ చెల్లి పుట్టినరోజు కదా, అందరూ చెల్లి పుట్టినరోజు ఏర్పాట్లలో ఉండమని పొద్దున్నే లెగిసి కొత్త బట్టలు వేసుకోబట్టి మీరు ఈ టయానికి లేచి స్నానాలు చేసి బట్టలు వేసుకొని వచ్చారు. ఇంతకీ మన చెల్లి ఎక్కడ? చెల్లి పూజ గదిలో ఉందన్నయ్య. పదండి తమ్ముళ్ళు, మనం కూడా పూజ గదిలోకి వెళ్దాం పదండి. అలాగే అన్నయ్య. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దేవుడు శెట్టి గారండి, మీకోసమే వచ్చానండి. చెల్లి పుట్టినరోజు కదా, మీ కొట్లో నుంచి సరుకులు తెమ్మని తమ్ముడు చెప్పా వెంకటేష్కి. గుమ్మస్తాలు చెప్పాను, గుమ్మస్తాలు మొత్తం పంపిస్తారు. సరేనండి, మీరు తప్పనిసరిగా రావాలి. నేను రాకుండా ఎట్టుంటాను? ఏ చిన్న పని ఉండా పెద్ద పని ఉండా మీ ఇంట్లో నాకు కబురు వచ్చింది. అవునండి, నాన్నగారు మీరు చిన్నప్పటి స్నేహితులు కాబట్టి అది మా ఇంట్లో ఏ శుభకారం జరిగినా అది మీ కొట్లోంచి సరుకులు తేవాల్సిందే. మీరు దగ్గరుండి వంటకాలన్నీ చక్రంగా చేపించాల్సిందే. మీ ఇంట్లో సరుకులు కడతాం. నేను పెళ్లి చేసుకుని నేర్పడి నేను వ్యాపారం పక్క పెట్టుకుని కానించి మీకు సరుకులు పంపిస్తా కూడా నేను 110 ఎకరాల పొలం కూడా కొనుక్కున్నా. అవునండి, అంతా భగవంతుడి దయవల్ల మన గ్రామంలో మీరు అంతా గ్రామస్తులు కూడా అందరూ చల్లగా ఉన్నారు. వెళ్దాం పడండి, చెల్లి పుట్టినరోజు కార్యక్రమం. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః శివాయ. నమః సూర్య భగవానుడా, మా అన్నయ్యలపై నీ వెలుగు కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ వెలుగు పంచి నాపై కురిపిస్తారు గనుక వారికి నిత్యం వెలుగు ప్రసాదించు తండ్రి. ఓ చంద్ర భగవానుడా, మా అన్నయ్యలపై నీ చల్లదనాన్ని కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ చల్లదనం పంచి నాపై కురిపిస్తారు గనుక వారికి నిత్యం చల్లదనం ప్రసాదించు తండ్రి. అన్నయ్యలు, ఈ రోజు నా పుట్టినరోజు కదా, నన్ను అందరూ ఆశీర్వదించండి. ఏరా చెల్లాయ్, నిన్ను నూరేళ్ళు చల్లగా వర్దిల్లమ్మా. బాగా చదువుకొని మన ఊరికి మంచి పేరు తీసుకురానా. నువ్వు పెరిగి పెద్దయి ఇటు పుట్టినింటికి అటు మెట్టినింటికి మంచి పేరు తీసుకురావాలి తల్లి. నిండు నూరేళ్ళు సుఖశాంతులతో అష్టైశ్వర్య భోగభాగ్యాలతో వర్ధిల్లరా చెల్లి. ఏరా చెల్లాయ్, ఇవాళ నీ పుట్టినరోజు కదా, నీకేం కావాలో కోరుకో తల్లి. అన్నయ్యలు, నిన్న కథలు చెప్పుకున్నాం కదా, ఈరోజు ఆటలు ఆడుకుందామా? వద్దురా చెల్లాయ్, ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా, ఒక మంచి పాట పాడుకుందాం. సరేనా చెల్లి? అలాగే అన్నయ్య. మా మంచి చెల్లి చాలా పైకి మైక్ ఉంది, కాలర్ మైక్ ఉంది.
చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై పండగ మా ఇంట పండగ విరిసినది వెన్నెలేగిన అచ్చున చెల్లి నవ్వున స్వర్గమే నేరుగా మా ఇంట వానగా కురిసినది ప్రేమ చినుకుల అదే మా అన్న చూపుల కన్నులే తడిసినే నవ్విన హాయిగా నీ కంటికి రెప్పను నేనై తోడుగా ఉన్నాలే అందుకే నువ్వు లేకనే లేనులే ప్రతి జన్మలోన నీ చేరయ్యే వరమివ్వు నాకు చాలంట దేవతల మాటల నోటి వెంట దీర్ఘాయుష్మాన్ భవ అన్న చెల్లిని అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం తినిపించు కన్న తల్లిలా తులసివై తులసిన ఈ ఇంటి దేవత చెల్లేను పుట్టిన రోజే ప్రేమకు శ్రీకారం మా ఇల్లు అనురాగ గుడి గోపురం ఉన్న సరితూగలేవు నా చెల్లి చిన్ని నవ్వులకు నీ పాద స్పర్శ శ్రీరామ రక్ష మాతృదేవో భవ నా చెల్లెలి అనుబంధం జన్మ జన్మల సంబంధం రావిలమ్మకిది జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య దిద్దిన వర్ణాలు అన్నీ అరచేతిలో నా హరివిల్లై పండగ పండగ నిన్న ఆటల్లోనూ పాటల్లోనూ ఎవరికి మొదటి బహుమతి వచ్చిందో ఆ దైవాన్ని ప్రార్థించి చెప్తాను. నిన్న ఆటల్లోనూ పాటల్లోనూ ఎవరికి మొదటి బహుమతి నాకా చెల్లె నాకారా కాదు నాకు వచ్చింది కదా కాదు చిన్న చిన్నయ్యకే వచ్చింది.
మేము కూడా బాగానే ఆడాం కదమ్మా. నువ్వు ఎవరికి ఏ బహుమతి ఇచ్చినా అందరం కలిసి పంచుకుందాం రా చెల్లి. ఇవాళ నీ పుట్టినరోజు కదా, నువ్వు బడికెళ్ళి పంతులు గారిని తోటి పిల్లల్ని అందరిని పిలుచుకొని రమ్మ సాయంత్రం భోజనానికి. నరసింహ, అన్నయ్య చెల్లిని స్కూల్ దాకా దిగబెట్టరా. అలాగే అన్నయ్య. తమ్ముళ్ళు చెప్పన్నయ్య. నాన్నగారు ఎన్నో సంవత్సరాల నుంచి మనం నలుగురు పుట్టిన తర్వాత ఆడపిల్ల కావాలని ఆ శివుణ్ణి మొక్కితే నలుగురు తర్వాత పంచమ కానుకగా ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అవతరించింది. అందుకని నాన్నగారు చెల్లి పుట్టినరోజు ప్రతి ఒక్క సంవత్సరం ఎంతో ఘనంగా జరగాలని చెప్పి నాన్నగారు కంకణం కట్టుకున్నాడు రా. ఈ సంవత్సరం ఆ బాధ్యతలు మనకు అప్పు చెప్పారు. ఏ లోటుపాట్లు లేకుండా చెల్లి పుట్టినరోజు ఘనంగా జరిపించాలరా. అప్పుడే నాన్నగారికి సంతోషంగా ఉంటది. నువ్వు భోజనాల కాడ ఏర్పాట్లన్నీ సక్రంగా చూసుకో. సరే అన్నయ్య. తమ్ముడు, చెట్టి గారు సరుకులన్నీ పంపించుంటారు. ఇంకా ఏమన్నా కావాలంటే చెట్టు దగ్గర తెచ్చి ఆ ఏర్పాట్లన్నీ జాగ్రత్త చూడండి. సరేనా? భగవంతుడా, అన్నా చెల్లెల అనురాగం, తండ్రి కొడుకుల మమకారం కలకాలం ఇలా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. మనం అలా యాగంటి వారి ఇంట పుట్టినరోజు పండుగ ఎంతో వైభవంగా ఘనంగా అందరి ఆశీస్సులతో జరుగుతున్నది. అదిగో తిలకించండి, యాగంటి వారి ఇంట లక్ష్మి పుట్టినరోజు పండుగ ఎంతో వైభవంగా ఘనంగా చూడముచ్చటగా జరుగుతున్నది. చూడండి. Happy birthday to you. Happy birthday to you, Lakshmi. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, Lakshmi. Happy birthday to you. దేవుడు అందరిగా కేక్ పంచాయి. పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి.
రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. కోటి నూరు వజ్రం కన్నా కోటి రెట్లగా దివి నువ్వే, మా కంటి పాపము నీవమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. గులాబీ అందానికి సలాము చేస్తుంది, పల్లె పువ్వు మీ నవ్వులకి గులాము అవుతుంది. ఆకాశం ఎత్తురపోతే వెలుగుని తారము నీవే, మా గుండెను ప్రమిదను చేశావు. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దేవతలంతా దీవెనలను అందించాలి. కోయిలని పాటలకి స్వరరచన చేసింది, నెమలిని ఆటలకి నాట్యం నేర్పింది. అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము, ఫలాన పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దేవతలంతా దీవెనలను అందించాలి. కోటి నూరు వజ్రం కన్నా కోటి రెట్లగా దివి నువ్వే, మా కంటి పాపము నీవమ్మా. మా ఇంటి దీపం నీవమ్మా. రామయ్య గారు, మీరంతా వరుసలో నిలబడండి, ఒక ఫోటో తీసుకుంటాను. 1 2 3. నరసింహ, మరి ఎప్పుడు వస్తాను స్టూడియోకి? డబ్బులు ఇప్పుడే వస్తాను, మీరు సిద్ధంగా ఉంచండి ఫోటోలు. సరే, నీకోసం. నాన్నగారు, చెల్లాయిని
శివాలయం తీసుకెళ్ళి అర్చన చేపిస్తా ఉన్నారా? మీరు వెళ్ళిరండి, ఇవన్నీ నేను చదువు పెడతాను. తమ్ముడు, మున్సిపల్ గారు ఏదో ఇందాక అలా మాట్లాడాలన్నారు, ఫోన్ చేసి అట్లా వెళ్ళిపోయారా ఏంట్రా? మాట్లాడుతూ ఉంటాను. నమస్కారం అండి మున్సిపల్ గారు. ఏంటి బాబు విశేషాలు? ఏమిటిందండి, చెల్లి పుట్టినరోజు కదా, అందుకే అందరం కూడా ఆ పుట్టినరోజు కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాం. ఏర్పాట్లన్నీ చక్కగా ఉన్నాయండి. అన్ని బాగా జరిగినాయి బాబు. అవునండి, నాన్నగారు మీరు చెల్లి పుట్టినరోజు అనగానే ఎంతో ఘనంగా మన చుట్టుపక్కల గ్రామాలకి అన్నిటికి కబుర్ చేస్తారు. చెల్లి పుట్టినరోజు అనగానే చుట్టుపక్కల గ్రామాలలో కూడా మన గ్రామానికి వచ్చి చెల్లిని దీవించిపోతారు. ఎందుకంటే చెల్లి పుట్టిన తర్వాత మన గ్రామంలో ఈ చుట్టుపక్కల గ్రామంలో పాడి పంటలు, వర్షాలు సస్యశ్యామలంగా ఉంటున్నాయి. అందుకనేనండి మాకు మన గ్రామ ప్రజలకు కూడా చెల్లి పుట్టినరోజు ఆనంద ఉత్సవాల్లో పాల్గొనాలని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తారు. అన్నట్లు మరిచాను, గవర్నమెంట్ వారు పొలాలకి పక్కా గృహాలకి సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పి నాన్నగారు చెప్పారు, నిజమేనండి? అవును బాబు, పొలాలకి పక్కా గృహాలకి కావాల్సిన జంతువుల మేత వాటికి కావాల్సిన సదుపాయాలని కల్పిస్తూ లేని వారికి కూడా అవకాశం ఇచ్చి అభివృద్ధి చేయాలన్నది గవర్నమెంట్ వారి ఆలోచన. అవునండి, గవర్నమెంట్ వారు పొలాలకి లోన్లు ఇస్తున్నారు, పక్కా గృహాలు కట్టుకోమని ఇస్తున్నారు. కానీ ఆ డబ్బులు సరిపోక అన్నీ కొంతమంతవరకు లేచి అట్లా ఆగిపోయినాయి. మీరు బ్యాంకు వారితో ఏదో కట్ట రుణం ఇప్పిస్తే ఆ కాస్త పనులు పూర్తి చేసుకొని అందరూ గృహప్రవేశాలు చేస్తారు. ఏమంటారండి? ఈ విషయం మీద నాన్నగారు నేను వారం రోజుల క్రితమే బ్యాంక్ వారితో మాట్లాడి ఎంఆర్ఓ గారితో మాట్లాడి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం బాబు. అవునండి, మీరు నాన్నగారు మన గ్రామానికి చేస్తున్న మంచి పనులు చూస్తుంటే చాలా గొప్పగా ఉన్నాయి. మన చుట్టుపక్కల గ్రామాలు కూడా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా స్వీకరించారు. ఎందుకంటే మన గ్రామంలో ఏ పనులు ఏ లోటు లేకుండా గవర్నమెంట్ ద్వారా బ్యాంకుల ద్వారా అన్ని పనులు సక్రంగా చేపించి సక్రంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అది నాన్నగారి ఆశ బాబు. అవునండి, మీరు మన గ్రామానికి మున్సిపల్ గారు ఉన్నంత వరకు మన గ్రామానికి ఏ లోటుపాట్లు లేకుండా చక్కగా ఉంటాయి అని చెప్పి మా బోటోలో అందరూ ఆశిస్తున్నాం. మీరు తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉండండి, ఈ లోపల నాన్నగారు కూడా వస్తారు. సరే, ఉంటానండి మున్సిపల్ గారు. నమస్కారం మున్సిపల్ గారు. ఏం లింగనాథ్, ఏమిటి? మన ఊళ్ళో పొలం ఎవరితో వేలం వేస్తున్నారంట, నిజమేనా? నాన్నగారు అన్నారు. అవును బాబు, నాగేంద్ర స్వామి భూమి చాలా కాలం నుండి శిస్తు కట్టబోయేసరికి సీలు విధించి వేలం ప్రకటించారు. అదేదో మేము పాడుకోవచ్చు కదా. పాడుకోవచ్చు అనుకో, కానీ నాన్నగారు పేదల తరపున సిఫార్సు చేసి వారికే దక్కేలా చూడాలంటున్నారు. అర్థమైందండి, నాన్నగారు చెప్పిన తర్వాత తిరిగేముంది, ఆయన మాటే మా మాట. వెళ్ళొస్తాం మున్సిపల్ గారు. సరే, పోయిరా బాబు. నమస్కారం మున్సిపల్ గారు. ఏం వెంకటేష్, ఏం సంగతులు? ఏం లేదండి, మీరేమనుకోనంటే నాదొక చిన్న మాట. అడుగు బాబు. మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా. అవును. వాటి సదుపాయం ఎవరు చూస్తున్నారు? వాటి విషయాలన్నీ పంచాయతీ ప్రధానాధికారికి సంబంధించి ఉంటుంది బాబు. కానీ ఈ ఊరంతా ఏదో ఈ ఊరు ప్రెసిడెంట్ కొంత కుంభకోణం చేశాడని ఒకటే గోల. ఏముంది, పాట పెట్టక మోసం చేశారని తెలిసింది. ఓ, ఈసారి పాట లేకుండా చేసి మేం పాడితే పాడుకోవచ్చు అనుకో. నాన్నగారి అసలు పాట లేకుండా చేసి పేదల తరపున పాడి వాళ్ళకే దక్కాలంటున్నారు బాబు. ఓ, నాన్నగారు మంచి పని చేశారు. వస్తాను మున్సిపల్ గారు. సరే, పోయిరా బాబు. నమస్కారం అండి మున్సిపల్ గారు. ఏ నరసింహ, ఏం చేస్తున్నా? ఏముందండి, నాన్నగారు చెప్పిన పని చేస్తూ అమ్మకు తోడుగా ఉంటూ చెల్లెకి కావాల్సిన మంచి చెడ్డ చూడటమేనండి నా పని. లక్ష్మి చిన్నపిల్ల బాబు, ఆమెకి ఎలాంటి కొరత కలగనీయకు. అవునండి, లేక లేక మా నలుగురు మధ్యన పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల. ఆమె మంచి చెడ్డ అచ్చటా ముచ్చటా చూడాలని అమ్మా నాన్నలు ఎంతో కోరికగా ఉన్నారండి. సరే, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? నాన్నగారు పని మీద పక్క గ్రామం వెళ్ళారండి. ఎందుకు వెళ్ళారు? పక్క గ్రామంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, దాని నిమిత్తం దుర్గామాత విగ్రహం కొనుగోలు చేయాలని వెళ్ళారని తెలిసిందండి. ఎప్పుడు వస్తారో మరి? రానే వస్తున్నానండి. అదిగో గుర్రబండి శబ్దం కూడా వినబడుతుంది.
నాన్నగారు రానే వచ్చారండి. మీరు నాన్నగారితో మాట్లాడండి, నేను వస్తానండి. సరే పోయిరా బాబు. నమస్కారం రామయ్య గారు. ఏంటంటే విశేషాలు? ఏముందండి, మన లక్ష్యం చూస్తుంటే సాక్షాత్తు ఆ దైవమే మీ ఇంట వెలిసినట్లుందండి. అంతా శివలీలండి, అంతా శివుని లీల. సరే పోయేస్తానండి. ఉండండి. అమ్మా లక్ష్మి, అమ్మా లక్ష్మి. నాన్నగారండి వస్తున్నా. అలాగే నాన్నగారు. రామయ్య గారు, మరొకసారి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొస్తే ఆ పక్కా గృహాల విషయం ఏదైనా మాట్లాడచ్చు. మాట్లాడతామండి, మంచిగా తాగండి. అమ్మా లక్ష్మి, బాగా చదువుకుంటున్నా అమ్మా? బాగానే చదువుకుంటున్నానండి. అమ్మగారి మాటకి నాన్నగారి మాటకి ఎదురు చెప్పకూడదు తల్లి. లేదండి, అమ్మగారు నాన్నగారు నాకు దైవంతో సమానమండి అని ఎవరు చెప్పారమ్మా? మా బడిలో గురువు గారు రోజు చెప్తూనే ఉంటారండి. ఆహా, గురుగారి మాట తప్ప పడిస్తావా తల్లి? అదేమిటండి అలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని సూక్తం ఉంది కదండి. అందరూ పాటించాలి. ఆహా, సాక్షాత్తు దైవమే నీలో కనిపిస్తుంది తల్లి. సరే పోయిరమ్మా. అవతల రాసుకో మున్సిఫ్ గారు, అవతల రాసుకోవాల్సినవి చదువుకోవాల్సినవి చాలా ఉండి, నేను వెళ్తున్నా. సరే వెళ్ళరమ్మా. రామయ్య గారు, లేక లేక సంతానం కలిగిన వరాల పుత్రిక మీ ఇంట వెలిసిందండి. అంతా మీ పెద్దవాళ్ళ శిష్యులే కదండి. సరే పోయేస్తానండి. సరే వెళ్ళరండి. నాన్నగారు ఏమిటి ఇంత ఉదయం లేచారు? ఏమి లేదు నాన్నగారు, తూర్పు పొలాన 2 ఎకరాలు దుక్కుంది కదా, ఈ సంవత్సరం దాన్ని సాగులో పెడదామని చెప్పి నేను భీముడు పొద్దున్నే బయలుదేరాను నాన్నగారు. సరే కానీ మన ధాన్యం అంతా ఇంటికి చేరిందా? చేరింది నాన్నగారు. కాకపోతే ఈ సంవత్సరం అన్ని వర్షాలన్నీ అనుకూలంగానే ఉన్నాయి, పంటలు సక్రమంగానే పడినాయి. అందుకనే ఒక 10 బస్తాలు వెంకటేశ్వర గుడికి అన్నదానానికి అని ఇచ్చాము నాన్నగారు. సరేరా, మంచిదేగా. సరే నాన్నగారు, పొలం పనులు చూసుకోవడానికి మేము ఉన్నాం, ఇంటి పనులు చూసుకోవడానికి తమ్ముడు పని వాళ్ళు ఉన్నారు. మీరు ఇంత ఉదయం లేగిస్తే మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది నాన్నగారు? మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. నాకేమిరా, నేను బాగానే ఉన్నాను బాబు. సరే నాన్నగారు, నేను వెళ్ళొస్తాను నాన్నగారు. బాబు బయట ఎండలు మండిపోతున్నాయిరా, గొడిగేసుకొని వెళ్ళు. నాన్నగారు, పొలం పనులు చేసే వాళ్ళందరూ గొడుగులు తీసుకొని వెళ్తే ఇంకా ఎలా జరుగుతుంది వ్యవసాయం? సరే నాన్నగారు, వెనకాల భోజనం పెద్ద చల్ల చెట్టు ఉంది కదా, ఆ చెట్టుని అన్న భోజనం తమ్ముళ్ళు తీసుకొస్తారు, తింటాం నాన్నగారు. పని వాళ్ళతో చేపించురా, నువ్వు చేయటం ఎందుకు? అదేంటి నాన్నగారు, మన పనులు మనం చేసుకుంటేనే ఆనందంగా ఉంటుందని మీరు ఎప్పుడో చెప్పారు. అందుకనే మేమే సొంతగా సాగు చేద్దామని ఈ సంవత్సరం నిర్ణయించుకున్నాం. సరే వెళ్ళొస్తాను నాన్నగారు. నాన్నగారు ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు, బాగానే ఉన్నాను బాబు. మన ఊర్లో ఏం లేదు నాన్నగారు, మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, వాటి విషయం అడుగుదామని వచ్చాను. అయితే చెప్తాను విను. మన ఊరిలో పేద రైతు ఉండారుగా. అవును నాన్నగారు. ఆ చేపల పాట వాళ్ళకే దక్కాలి. అదేదో మనమే పాడుకోవచ్చు కదా. గవర్నమెంట్ నిబంధనల ప్రకారం పాట జరిపి అది మనం పాడి పేదలకు అప్పచెప్పాలా? అర్థమైంది నాన్నగారు, పేదవారి తరపున మనం పాడాలా, తిరిగి మళ్ళీ వాళ్ళకి అప్పగించాలా? అవును బాబు. అలాగే నాన్నగారు, వెళ్ళొస్తాను నాన్నగారు. సరే వెళ్ళరా. నాన్నగారు ఎక్కడికి బయలుదేరావు? అలా బజార్కి వెళ్ళి ఆకుకూరలు కూరగాయలు సరుకులు తీసుకొద్దామని బయలుదేరానండి. మరి
అయ్యో నాన్నగారు, మీకు ఎన్నిసార్లు చెప్పనండి, ఎంతమంది పని వాళ్ళు ఉన్నా మన పని మనం చేసుకోవడంలో తప్పే ఉంది నాన్నగారు. అయినా చిన్న పని పెద్ద పని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇసుకుపడతారండి. నాన్నగారు, మీరేమనుకోనంటే నాదొక చిన్న మనవి. మీరు ఇలా అస్తమానం గుళ్ళని గోపురాలని విశ్రాంతి లేకుండా తిరుగుతూ ఉంటే మీ ఆరోగ్యం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించారా? మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. ఈ పనులన్నీ చక్కబెట్టడానికి అన్నయ్యలు బోల్డంత పని వాళ్ళు మేమంతరం ఉన్నాం కదా, మీరు విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. అలాగే నాన్నగారు. అయ్యా భగవంతుడా, ఆస్తినిచ్చావు, అంతస్తునిచ్చావు, అందమైన తోడునిచ్చావు, రామలక్ష్మి లాంటి 4 కొడుకులు ఇచ్చావు, లక్ష్మీదేవి లాంటి కూతుర్ని కూడా ఇచ్చావు. కానీ వారి వారి జీవితాలు కూడా సరైన మార్గంలో పెట్టు తండ్రి, పెట్టు. ఇదే నా కోరిక స్వామి, ఇదే నా కోరిక. రామయ్య, ఎవరు? నేను నీ అంతరాత్మను మాట్లాడుతున్నా. ఎవరి తలరాత ఎవరికీ తెలియదు, అదే బ్రహ్మరాత. పిల్లల్ని కొంటాం, వారి కొరకు కష్టపడతాం, అవసరమైతే వారి కొరకు మరణిస్తాం. కానీ వారి జీవితాలు మన చేతుల్లో లేవు. వారి భవిష్యత్తు వారు చేసే పాపపుణ్యాలపై ఆధారపడి ఏ విత్తు వేస్తే ఆ చెట్టే పొరుచుకున్నట్టు వారు ఏం చేస్తారో వారికి అదే దక్కుతుంది. ఏమిటి అపశకునం? ఈ రోజు నా మనసేదో అపశకునం చెంగిస్తుంది. అయ్యా శివయ్య, అంతా నీ లీల, అంతా నీ మహిమ. ఎందుకు నా మనసు అలా కుంగిపోతుంది? నాకు అర్థం కావటం లేదు, నాకేమీ అర్థం కావటం లేదు. రామయ్య, నేను నీ అంతరాత్మను. బాధపడకు. కాలచక్రంలో ఎవరు ఏ స్థానానికి వస్తారో ఎవరికీ తెలియదు. హరిశ్చంద్ర మహాచక్రవర్తి భయం లేకుండా ఆలుబిట్టలు పోయినా ధర్మాన్ని విడనాడలేదు. అలాగే నువ్వు ధైర్యంగా ఉండు. ఉంటాను, అలాగే ఉంటాను. న్యాయం కోసం, ధర్మం కోసం ధైర్యంగానే ఉంటాను. అయ్యో, తిరిగి వచ్చారు కదా, అలసిపోయినట్టున్నారు. ఒళ్ళు పడతాను. నేను కూడా నాన్నగారికి ఒళ్ళు పడతాను. అలాగేనమ్మా. తండ్రికి సేవ చేసుకుంటే సాక్షాత్తు ఆ దైవానికి చేసుకున్నట్టు. అమ్మా లక్ష్మి, సుగుణ, మీరెప్పుడు వచ్చారమ్మా? ఇప్పుడే వచ్చామండి. నాన్నగారు ఎందుకు అలా కలవరిచ్చారు? నాకేదో పీడకల రాపరించిందమ్మా. ఏమీ లేదండి, బయట తిరిగి వచ్చారు కదా, దిష్టి తగులు ఉంటుంది. ఉండండి, దిష్టి తీస్తాను. అలాగే.
ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి, ఊళ్ళో వాళ్ళ దృష్టి, ఊడ్చుకుపోక. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి. అమ్మ అమ్మ నేను కూడా తీస్తానమ్మా. అలాగేనమ్మా. ఇరుగు దృష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, మూడవసారి మా అమ్మ దిష్టి ఊడ్చుకుపోవాలి. అమ్మా లక్ష్మి తల్లి, మూఢనమ్మకాలన్నీ ఇంకా ఉన్నాయా తల్లి? మంచివి పాటించాలి, చెడ్డవి మానివేయాలి. ఎవరు చెప్పారమ్మా? మా బడిలో గురువు గారు చెప్తున్నారు నాన్నగారు. అలాగేనమ్మా, పదమ్మా, పూజ టైం అయింది, పూజ చేసుకుందాం.